ఈరోజు సమస్య స్థానం జరుగుతులేదు. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మంచి పరిపాలన చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి కూడా మీరు కొంత గుర్తిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఉద్యమకారులకి మీరు న్యాయం చేయాలని, ఆ ఉద్యమకారులకు కూడా మీరు విభజించి కొన్ని అంశాలు పెట్టారు. ప్రాణాలు పోయిన వరకు ఒకటి, డ్యామేజ్ అయిన వరకు ఒకటి, కేసుల పాలైన వరకు ఒకటి, అంతేకాకుండా కూడా మరి కొంత పేపర్ కటింగ్ కూడా ఒకటి. మాకు మాకు చిచ్చు పెట్టకండి. ఉద్యమకారులకి ఏ విధంగా అయితే చెయ్యాలో అందరికి సమస్య స్థానం కలగాలని ఒక డిమాండ్ చేస్తున్నా. వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనేది భేదం చేయొద్దు. ఒక తల్లి పిల్లల కంటది, కానీ బాగా మా అందరికి కరెక్ట్ ఇస్తుంది. అంతే విధంగా కూడా మన తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద కూడా తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమకారులకి ఆడ మొగ అని భేదం లేకుండా కూడా అందరికి సమస్య స్థానం కలిగిపోయాలని మీకు పేరు పేరున మీకు ఉద్యమం తెలియజేసుకుంటున్నాం. ఈ 6 గ్యారెంటీలలో మనం ఉన్నామో లేమో మనకు తెలీదు. మనకి అవన్నీ ఫార్ములాలు, పేపర్ కట్టింగ్స్లు, జైలు పోయినాయి, అవన్నీ ఎఫ్ఐఆర్లు కావాలా ఇప్పుడు తేవాలంటే తేలేము. సో దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాలా? సో మన అన్నకు తెలుసు, యాదగిరి అన్నకు, మనం ఉద్యమంలో పాల్గొన్నాము, ఒక ఏజ్ లో పాల్గొన్నాము, ఇప్పుడు అందరు ఏజ్ అయిపోయినారు. సో ఆ పాల్గొనిన వాళ్ళ దాంట్లో సుల్తాన్ అన్న గారి పేరే ఇందులో లేదు కమిటీలో. సో అన్నని తీసుకోవాలని, చైర్మన్ అన్నని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంది వెనుకబడిలు ఉన్నారు. సో ఆ 3 అక్కలే కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నాము. అప్పుడు మనం బీఆర్ఎస్ తెచ్చుకున్నాము తెలంగాణని. తెచ్చుకున్న తర్వాత మనం కేసీఆర్ పాలన చేసినాం 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా నేను అదే పాలనలో ఉన్నా. ఇంతవరకు మాకు ఉద్యమకారులకు ఏ పోస్టులు కానీ, ఏ ఉద్యమకారులకు గమనించి వీరికి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఏది వాళ్ళు అధికారం ఇవ్వలేదు. ఇదంతా దొరల పాలన. సో నేను ఒక్కటే మాట్లాడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు, 22 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం ఉద్యమం. సో మాకు ఎప్పుడు కూడా ఏ పోస్టులు ఇవ్వలేదు. ఎందుకని? మమ్మల్ని ఉద్యమకారులను ఎందుకు గుర్తించలేదు? యాదగిరి అన్న స్థానంలో ఉన్నప్పుడు కూడా చేసిన మేము పోరాటం, రాస్తా రోకో, వంట వార్పులు, ఫస్ట్ బతుకమ్మ ప్రోగ్రాం లాలపేట్ తార్నాక కమిటీలో నేను ఒక్కదాన్నే చేసినాను. అప్పట్లో మనకు సొంత పైసలు ఖర్చు చేసి జనాలను పిలిపించి చేసినాం. అప్పుడు మనం ఉద్యమం వచ్చింది. ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణను మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణని. సో తెలంగాణ తెచ్చుకున్నాక మనకి ఏమొచ్చింది? ఇప్పటి వరకు ఏ మహిళలకి ఏమిచ్చిండ్రు? కనీసం ఒక పెన్షన్స్ ఇచ్చిండ్రా? మనకి ఉద్యమకారులకు రమ్మని ఏమైనా ఆహ్వానించిండ్రా? ఎప్పుడు జేజేలు కొట్టులు, జెండాలు కొట్టుడు తప్ప మనకి ఏమీ మిగలలేదు జీవితంలో. మనం కోరుకునేది ఇప్పుడు ఈ నాయకత్వంలో, ఈ కాంగ్రెస్ పాలనలో కనీసం ఉద్యమకారులకు ఇంతనన్నా ఉపాధి కల్పించాలా. ఇప్పుడు మీరు వేసిన కమిటీలో మన సుల్తాన్ యాదగిరి చైర్మన్ గారు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ కమిటీ బలపరచాలా. సో మనలో మనకి చిచ్చులు పెట్టినట్టు అక్క చెప్పినట్టు మనలో మనకి చిచ్చులు పెట్టారు. సో చిచ్చులు పెట్టినందుకు మనం ఐక్యంగా ఉండి పోరాడదాం, ఐక్యంగా ఉండి పోరాడదాము. కనీసం మనకు ఒక కార్పొరేటర్ పోస్టులన్నా ఇస్తే ఇప్పటికన్నా ఉద్యమకారులని చూసుకొని పోస్టులు కావాలని మేము కోరుకుంటున్నాము. అన్నా రేవంత్ అన్న, నువ్వు ఒక్కసారి ఆలోచించన్నా, నువ్వు వేసే కమిటీ అది ఎవరికి అనేది నచ్చిందా అన్న? కనీసం నీ అంతరాత్మను హెచ్చరించుకో అన్న. ఒక్కసారి నీ అంతరాత్మను అడుగు, ఎవరికి ఆశించతట్టు వేసినావన్నా? అది ఎవరికన్నా, దేనికన్నా వేసినావన్నా? అది మీ పార్టీలకు సంబంధించి చేసినవా, ఉద్యమకారులకు సంబంధించి చేసినవా, దేనికన్నా ఒక్కరికి ఉపయోగపడేటట్టు అన్న చేసినవా అన్న? అందులో ఎవరున్నారన్న? లేడీస్ ఎక్కడున్నారు? మా ఉద్యమకారులు ఎక్కడున్నారన్న? అందులో నువ్వు వేసిన కమిటీలల్లా అసలు వేసేటప్పుడు ఏ పద్ధతికో వేసినావన్నా? కొంచెమన్నా వ్యతిరేకిస్తారు కావచ్చు దీని గురించి, ఇది సరి అయిన పద్ధతి కాదు అని మీకు అర్థం కాలేదా అన్న? వేసేటప్పుడు మీకు తెలియలేదా? ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఇంతమంది రోడ్డు మీద ఎక్కుతారు, నాయకులు ఇల్లు వాటి ఇడిచిపెట్టుకొని రోడ్డు మీద ఎక్కినప్పుడు ఏ ఉద్యమకారులు చేసినావన్నా? కన్నా ఒక్క మహిళ చేసినావన్నా? ఏ ఒక్కరు చేసినావన్నా? ఇంతమంది కొట్లాడుకుంటూ పోతా ఉంటే మీరే అనేది తప్పు కొట్టుకుంటారు కనుక ఎవరిది అనేది మీరు పట్టించుకుంటలేరన్నా. ఇన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు నువ్వు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది.
ఆ బిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని నీ దిక్కు మొగ్గు చూపించి నీ దిక్కు నిలబడితే నువ్వు చేసింది ఏమున్నదన్న మాకు బూడిద తప్ప మాకేం మిగిలిస్తున్నావు అన్న. నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాము ఉద్యమకారులము. ఇంతమంది మహిళలు కనబడతలేదా అన్న నీకు? మహిళ పాత్ర కనబడతలేదా? మహిళ రోడ్డు మీద కూకున్నప్పుడు కనబడతలేదా? మహిళ వంట వరకు చేసినప్పుడు కనబడతలేదా? మహిళలు జెండా మోసినప్పుడు కనబడతలేరా? మహిళలు రోడ్ల మీద ధర్నాలు చేసినప్పుడు కనబడతలేరా? నీకు ఏడా కనబడలేదా అన్న? లేడీస్ అనేది ఎక్కడ? కళ్ళు మూసుకపోయి మాట్లాడుతున్నావా, కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావా అన్న? మహిళ గురించి అనేది ఒక్క మహిళ లేకుండా నువ్వు కమిటీ ఎట్లా వేసినావన్నా? ఏ ఉద్యమకారులు లేకుండా మహిళ ఎట్లా వేసినావన్నా నువ్వు కమిటీ అనేది? ఎవరన్నది మెచ్చుకుంటారు అన్నది ఏమన్నా? మీకు ఎట్లా మీకు నచ్చిందో గాని మాకు మాత్రం నచ్చలేదన్న. ఇది మాత్రం నువ్వు వేసిన కమిటీ మాత్రం మేము రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందులో ఒక్కల పేరు అనేది మేము పెట్టమన్నా. ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకోండి. ఎవరైతే నాయకత్వం వహిస్తారో మీకు తెలుస్తుంది కదన్న. నాయకత్వం ఎవరు ఎక్కువ చేస్తారు, ఎవరు ప్రజల దిక్కు నిలబడ్డారు, ఎవరు కొట్లాడుతుండ్రు అనేది మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు. మీకు ఏందనేది తెలుసు. వాళ్ళనే ఎట్లేరు నువ్వు, వీళ్ళని కూడా అట్లనే లేరన్నా. మహిళలే లేరు, జెంట్స్ లేరు, మా ఉద్యమకారులు లేరు. ఏరియాలో ఒక 5 భర్తీ చేయన్నా. పోనీ అదే మీ పార్టీ ఆమె విజయశాంతిని తీసుకోపోయినావన్నా. అందులో పోనీ మా మహిళ కాకుండా విజయశాంతిని వాళ్ళు వేసుకొని ఉంటుంది. నీకెవరు కనబడతలేరు, ఉద్యమకారులే లేరా? ఒక వాళ్ళు తప్ప మీ పార్టీలో వాళ్ళు తప్ప ఎన్ని రోజులు జెండలు మోపించుకుంటారన్నా? ఇంకా రోజుల మీదకి ఇన్ని రోజులు బట్టి మేము అడిగేది ఏంటిదన్నా? మేము ఏం అడిగినాం? ఏమన్నా కొండమ్మ కోరికలు అయితే అడుగుతలేము. నువ్వు ఇస్తానన్నా 250 గదాల జాగా, మా 25,000 పింఛని, మాకు ఒకటి కార్డు ఎక్కడన్నా పోతే గుర్తింపు కార్డు అనేది మాకు ఉండాలి. ఉద్యమకారుల కార్డు అనేది ఉండాలి, ఒక బోర్డు అనేది ఉండాలి మాకు అనేది తప్ప వేరే నిన్ను ఏం పోయమని అడుగుతున్నామన్నా. ఇంతనన్నా జాలి దయ లేకుండా మెదులుతున్నావన్నా. నీకు దేని గురించి ఇట్లా మెదులుతున్నావన్నా కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పటికైనా మీరు వేసిన కమిటీని వెనుకకు తీసుకొని మా ఉద్యమకారులను అలా భర్తీ చేసుకోవాలి, మహిళను తీసుకోవాలి. ఇది మాత్రం మేము కోరుకుంటున్నాం అన్న. మా మహిళల తరఫున, మా ఉద్యమకారుల తరఫున మాత్రం మేము డిమాండ్ అనేది కాదన్నా, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకో అన్న. మహిళకు 33% రిజర్వేషన్ ఏమి ఇచ్చామా అన్నారు కదా అన్న మీరే. కనీసం కమిటీ వేసేటప్పుడు మా మహిళలు కనబడలేదన్న, ఒక్కరు కూడా ఎవరు గుర్తుకు రాలేదా మీకు అన్న? మహిళలు లేని ఎక్కడ ఉద్యమం జరిగిందో చూపెట్టండి అన్న. ప్రతి ఒక్క చోట జిల్లాలలో గాని ఎక్కడ గాని ఏ ప్రోగ్రాం జరిగినా మహిళలు ముందు వరుసలో ఉండి ప్రోగ్రాం చేసినారన్న. ఈ మహిళలు ఎందుకు గుర్తుకు రాలేదన్న కమిటీ చేసేటప్పుడు? మాకు అర్థం కావట్లేదన్న. ఇప్పుడు మీరే మహిళలు ఇట్లా అవమానపరుస్తే ఇంకా ఎట్లా ఉంటదన్నా? మేము ఎవరిని అడగాలి? మేము బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా? అట్లానే మనకు ఇప్పుడు ఉద్యమకారులు అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కమిటీలో చేర్చవలసిందిగా మేము కోరుకుంటున్నామన్నా. అట్లానే జిల్లా స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా చేర్చుకోవాలి. విద్యార్థి సంఘాలు విద్యార్థులు చాలా పోరాటం చేస్తున్నారు, వాళ్ళని కూడా ఈ కమిటీలో చేర్చుకోవాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే మేము వరంగల్ ముద్దు బిడ్డలము, మేము కాకతీయ వారసులము. మా శోభక్క గారు అక్కడ ఎట్లయితే ఉద్యమం చేశారో మొదటి నుండి గ్రౌండ్ లెవెల్ నుండి చేసుకొచ్చారన్న ఉద్యమము. ఇట్లాంటి వాళ్ళని మీరు అందరు పక్కకు పెట్టి ఎవరినో కమిటీలో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కొక్కరికి 3 పదవులు 2 పదవులు ఇవ్వటం కాదన్నా. ఫస్ట్ ఎవరు ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళకు ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మీరు తెలుసుకొని కమిటీ వేయవలసిందిగా మేము కోరుకుంటున్నామన్నా. రేవంత్ రెడ్డి గారికి, మా అమ్మ తల్లి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కమిటీకి ధన్యవాదాలు. హైకోర్టు జడ్జి గారు, గౌరవ హైకోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చిందండి. ఏమని అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకి 250 గజాల స్థలము, 25,000 రూపాయల పెన్షన్ 8 వారాల లోపు ఇవ్వాలి అని క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ కి ఆర్డర్ పాస్ చేసింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అందులో ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ అమరులైన తెలంగాణ ఉద్యమకారులు ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ ఏంటంటే అంగవైకల్యం చెందిన వారు. థర్డ్ ప్రియారిటీ ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళకి, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎఫ్ఐఆర్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళకి తక్షణమే 8 వారాల్లోపు 250 గజాల స్థలము ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వమని ఆర్డర్ పాస్ చేసింది.
తర్వాత ఏం చేసింది గవర్నమెంట్? తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద ఎఫ్ఐఆర్ కాలేదండి. చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిలియన్ మార్చ్ ఉందండి, అందరి మీద అయితే ఎఫ్ఐఆర్లు కాలేదు కదా. మన వారి పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే వాళ్ళకు ఒక కమిటీ వేయమన్నాడు. కమిటీ ఎవరికి వేయమన్నాడు? ఎఫ్ఐఆర్ లేని వాళ్ళకి, ఉద్యమంలో పాల్గొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాని వాళ్ళ కోసము, అమరులు కాని వాళ్ళ కోసము, అంగవైకల్యం లేని వాళ్ళ, కొన్ని వేల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారండి. చాలా మంది బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉద్యమకారులు చాలా సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఎఫ్ఐఆర్లు కాలేదు. దానికోసం ఒక కమిటీ వేయమని చెప్తే ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? దాన్ని తప్పించుకోవడానికి కోసము ఒక కేకీ కమిటీ అని ఒకటి తీసుకొచ్చి ఉద్యమకారులందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది. ఈ కమిటీ 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 అని చెప్పి అసలు విషయం పక్కన పెట్టి ఈ కమిటీ ఎమ్మటి పడ్డారు. ఈ కమిటీ దేనికండి అసలు? ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్ గా కోర్టు, ఇప్పుడు గవర్నమెంట్ కంటే కోర్టు హై ప్రియారిటీ కదండి. కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది ఇవ్వమని చెప్పి, దాన్ని చేయొచ్చు కదా. ఏంటంటే మభ్య పెట్టడం కోసము, ఈ ఉద్యమకారుల్ని పక్కదోవ పట్టించడం కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీని జస్ట్ ప్రొలాంగ్ చేయడం తప్ప ఏం లేదు ఈ కమిటీ వల్ల. కాబట్టి మనం అందరం ఏంటంటే కలిసికట్టుగా సమైక్యంగా ఉండి ఈ కమిటీని రద్దు చేయమని, లేదు అంటే రద్దు చేయకుంటే మనమే ఇంకొకసారి మళ్ళీ తలుపు తట్టాల్సి వస్తుంది కోర్టుది, కమిటీ రద్దు చేయమని చెప్పి. అందువల్ల మీరందరూ ఐక్యంగా ఉండి ఈ కమిటీతోని మనకు వచ్చేది ఏం లేదండి. గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ఇచ్చినాక ఇంకా కమిటీ దేనికండి అసలు? ఏంటి పక్కాగా ఇదేంటంటే ఉద్యమకారుల్ని తప్పుదోవ పట్టించడం. ఇన్ని రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాము, మనకేం మేలు జరగలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్నా మనకు గుర్తిస్తుంది. మనకి ఇచ్చిన ఒక 250 గజాల ఫ్లాటు, మనకు పెన్షను, ఉద్యమకారులకు ఒక ఉపాధి కల్పన అలాంటివి మనకు ఇస్తుందేమో అన్న ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లా నుండి స్థాయి వరకు గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా కమిటీలు అనే పేరుతోటి మాయ పలుకుతున్నారు. మాయ కలిపి మంచి ఉద్యమకార నాయకులైన సుల్తాన్ యాదగిరి అన్న పేరును అందులో ఆమోదించలేదు. మళ్ళీ అందులో తెలంగాణలో విజయశాంతి అక్క గారు మన కోసం చేశారు. ఒక సీనియర్ యాక్టర్ అయినా కూడా మన కోసం అక్క, తెలంగాణ అక్క, మన మహిళ, కనీసం మహిళ అనేది కూడా ఆ రేవంత్ రెడ్డికి గుర్తుకొస్తలేదు. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి అనేది కూడా తనకి అర్థమైతలేదా? ఈ ఉద్యమకాలలో ఒక మహిళను పెట్టుకోవాలి, కమిటీలో కంపల్సరీ ఒక మహిళ ఉండాలి, ఉద్యమకారులకు న్యాయం అనేది జరగాలి. ఇలాంటి కమిటీలు అన్ని తప్పుతో పట్టించి జనాన్ని ఆగం చేయడానికే కానీ ఏదో మేలు చేస్తారని అయితే కాదు. ఇంతమంది ఉద్యమకారులు ఎంత పోరాటం చేసినా కూడా వాళ్ళకు వినిపిస్తలేదు, వాళ్ళ ద్వారాలకు వినిపిస్తలేదు. ఇంకొకసారి మనం పోరాటం అనేది గట్టిగా చేసి తలుపు తట్టాలి. అసలు ఏంటి ఉద్యమకారుల యొక్క ఉద్యమాలు చేసినందుకు కూడా మీరు గెలిచిళ్ళు, మేము తలుచుకుంటేనే మీరు తెలుసు, మేము కావాలని కూడా మిమ్మల్ని గద్దె దింపగల శక్తి ఉన్నది ఉద్యమకారులు. ప్రతి గల్లీలో ఉండరు ఉద్యమకారులు, ప్రతి జిల్లాలో ఉండరు, ప్రతి రాష్ట్రం స్థాయిలో మొత్తం ఢిల్లీ వరకు ఉన్నారు ఉద్యమం. కానీ మీరు ఎందుకు గుర్తిస్తలేరు? కనీసం గుర్తిస్తలేరు వాళ్ళను. ఎందుకంటే సుల్తాన్ అన్న ఉంటేనే మాకు అన్నిటికీ గెలుస్తాము, ముందుకు వస్తామని అన్ననే పెట్టాలని కోరుకుంటున్నాను నేను. రేవంత్ అన్న, నువ్వు మరి పెట్టకుంటే మేము ఊకోము, అందరం కలిసి ధర్నా చేసాక ఢిల్లీ దాకానే పోయానికి రెడీ ఉన్నాము. మళ్ళీ ఇంకా మహిళలకు కమిటీ వేయాలనుకుంటున్నాము. మహిళలను విజయశాంతి అక్కడ పెట్టాలని మాకు పార్లమెంట్లో అన్నది కాబట్టి విజయశాంతిలో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ కోరుకునే ఈ విషయం, నేను దేనికైనా ధర్నా చేయడానికి మేము రెడీ ఉన్న ఢిల్లీ దాకానే పోయాలనుకున్నాము. రాష్ట్ర వరకు అన్ని చేసినాము, వంట వరకు అన్ని చేసినాము. కానీ కుంటి వాళ్ళు, గూని వాళ్ళు చాలా మంది అన్నయ్యమైన్లు, వాళ్ళకు ముందు వచ్చినాక మా లాంటి వాళ్ళను గుర్తించాలని కోరుకుంటున్నాము అందరినీ. కమిటీ వేయాలన్నారు, కమిటీ వేసినారు, బాగానే ఉంది. ఆ కమిటీ వేస్తే ఎవరున్నారు కమిటీలో? 40 సంవత్సరాల నుంచి మా టీయూజేఏసీ చైర్మన్ గారు సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో మేము ఎక్కడ గుడిసెలేసినా ఆయన పేరు, ఎక్కడ పోరాటం చేసినా ఆయన పేరు, ఎక్కడ జైలుకి వెళ్ళినా ఆయన పేరు. నిజం చెప్పాలంటే ఆయనకున్న చరిత్ర రేవంత్ రెడ్డికి కూడా లేదు. ఆయన డబ్బులు ఇచ్చి ఏదో పార్టీ అని గెలిచాడే గాని సార్కున్నంత చరిత్ర ఎవరికి లేదు. అలాంటి మనిషి రోజు పేపర్ చూస్తున్నారు, మీడియాలో వస్తుంది, కళ్ళతో చూస్తున్నారు, ఎవరికి కనపడలేదు అలాంటి వాళ్ళ పేరు. ఇంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కొక్కరు 100 సంవత్సరాలు అయినారు, 90 సంవత్సరాలు ఉన్నారు మహిళలు. ఒక్క ఆడమే కూడా ఆయన కంటికి కనపడలేదా? ఎవరున్నారు ఆ కమిటీలో? ఉద్యమకారులు పోరాటం చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. అది చూస్తే చదువు రాని వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఉద్యమకారుల కమిటీ కాదు, ఏదో వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ కోసము వాళ్ళ గురించి చేసుకున్నారే గాని ఉద్యమకారుల కమిటీ అస్సలు కానే కాదు. కానీ ఇది తీసేసి, ఈ కమిటీ తీసి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పరచకపోతే
ఇది వరకు ముందు ఎట్లా స్తంభాలు ఎక్కినాం, ట్యాంక్ బండ్లు దూకుతున్నాం, పెట్రోల్ తీసినాం, గోడలు ఎక్కినాం, టవర్లు ఎక్కినాం, సేమ్ అదే పరిస్థితికి కాంగ్రెస్ పరిపాలన రాబోతుంది. ఇది మాత్రం పక్కా చెప్తున్నాము. దయచేసి ఈ కమిటీ తీసేసి ముఖ్యమైన వాళ్ళను గుర్తించి కొత్త కమిటీ వేయాలని, ఈ వేసిన కమిటీని మాత్రము 100% రద్దు చేయాలని చెప్పనని అందరి ఎదురుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కలందరిని ఒక్కటి చేస్తా ఉన్నాడు, ఆయన వెనుక పోతా ఉన్నాడు. ఇట్లా ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తుండే, ఏం లేవు ఇప్పుడు. ఆయన బొక్కలు తప్ప ఏం మిగలకుండా అయిపోయింది. అలాంటి పరిస్థితికి ఇప్పుడు మనం ఏం చేద్దాం అక్క? వెళ్దామా? ఎక్కడికంటే అక్కడికి వెళ్దామా? పడదామా జెండా చేతిలో? ఏం జెండా? TUJS జెండా. ఉద్యమకారుల జెండా కాదు, TUJS జెండా. ఏడదాకా పోదాం? ఎక్కడంటే అక్కడ వెళ్దామా? సై అంటే సై. అయ్యో నీవా నువ్వు అవ్వ నీవా, తెలంగాణకి తోటి పాలు నీవా. అయ్యో నీవా నువ్వు అవ్వ నీవా, ఉద్యమకారులకు తోటి పాలు నీవా. కొంగు నడుముకు చేత కట్టేదేమో మేము, జెండా చేతిలో మేము పట్టేదేమో. కొంగు నడుముకు మేము కట్టేదేమో, జెండా చేతుల మేము పట్టేదేమో. ఎడకడగా వేయకుండా వెళ్ళేదేమో, నీ సంగతి మేము చూసేదేమో. పోదామా అక్క? ఏడికంటే ఆడికి. మన అన్నని ఎవ్వరు గుర్తిస్తలేరు. కేసీఆర్ కు గుర్తించక ఉన్నదంతా ఊడగొట్టిండు. ఇప్పుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక ఆయన తయారయ్యిండు. అందుకోసం ఏం చేద్దామంటే మన అన్నను ముంగటేసుకుందాము. ఏడికంటే ఆడికి పోదాం అక్క. మేమైతే కళాకారులను రెడీగా ఉన్నాం, మీరు రెడీగా అక్క? ఏడికంటే ఆడికి రెడీగురా. సై, మనం వెళ్దాం ఎక్కడంటే అక్కడ. అన్న ఎన్ని రోజుల నుంచి చేసిన పోరాటం కోసము, అన్న కోసం మనం ఏదంటే అది చేయాలి. మనకి ఏ ఆశలు వద్దక్క, కోతి ఆశలు మనకేమొద్దు. వాడిని ఎవడు ఇమ్మని అంటలేను. వంకాయ చూపించి గుమ్మడికాయ తొగ్గిపోతుడు. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి దొంగ అయిండు. తెలంగాణ ఉద్యమకారుల కోసం కాదు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వేసిండ్రు. మనకు న్యాయం జరగది ఆ కేకే కమిటీ ద్వారా. ఎందుకంటే కేకే కమిటీలో ముగ్గురినే గుర్తిస్తారట. ఒకరు చచ్చిపోయిన వాళ్ళు, తలకాలు పలిగిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? మా ఆడవాళ్ళంతా ఏం కావాలి? మేము మహిళా సంఘాల ద్వారా, జేఏసీల ద్వారా, కుల సంఘాల ద్వారా మేము ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. వంట వార్పులో కానీ, ధూమ్ధాంలో కానీ. మరి మమ్మల్ని ఇప్పుడు ఎక్కడ గుర్తించలేదు. అది పిరి బస్సుకు అని, ఆడవాళ్లకు పిరి బస్ అని ఇచ్చారు. అది మేము అడిగినామా? ఈ రోజు సన్న బియ్యం అని ఇస్తారు. అది సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యాన్ని సన్నగా చేసి ఇస్తారు. ఏమన్నంటే ఆరు గ్యారంటీలు అంటారు. ఏ గ్యారంటీ అమలు లేదు. మీరు ఇస్తానన్నా మాకు ఉద్యమకారులకు 2 అమలు చేయాలి. అవి మీ కమిటీ ద్వారా మాకు లబ్ధి కాదు. ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి. ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందాని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలు పుడితే నోములే నోచేరు మగ పిల్లల కొరకు. ఆడపిల్లలు పుడితే నోములే నోచేరు మగ పిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచేరు మగ పిల్లవాడికి నోములే నోచేరు. ఆడపిల్లను లేపి అంట్లు దోమిస్తారు, మగ పిల్లవాడిని బడికి పంపిస్తారు. ఆడమొగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలేగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతికే ఉండదుగా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయ తల్లి. ఈ ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. కొత్తగా పెళ్ళైతే అత్తగారింటిలో కట్న కానుకాల పంటవై నిండాలి. డబ్బు బంగారము బండి వాసాలతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు. ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా. నీ ముఖము పాడుగాను నువ్వేమి తెచ్చినవంటారమ్మా. నిన్ను చంపి వంటింట్ల ఖాళీ సచ్చినవంటూ పేపరుకిస్తారమ్మా. నిన్ను చంపి వంటింట్ల ఖాళీ సచ్చినవంటూ పేపరుకిస్తారమ్మా. ఊడ్చాలే, చల్లాలే, కడిగాలే, ఉతకాలే, వండాలే, వడ్డించి తినదాకా ఉండాలే. ఒళ్ళంతా వంచిన పని పడవదోయమ్మ, తెల్లారే పొద్దుకు తిరువాట వేదమ్మ.
రోజుకి 24 గంటలు నీకు డుటుంటాదమ్మా 8 గంటలే చేసి వచ్చి నీ మగడు ఎగిరెగిరి పడతాడమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయ తల్లి ఆడొల్లు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఇల్లంతా సవరించి పిల్లల సవరించి ఇల్లంతా సరిచేసి పిల్లల సవరించి భర్తమావను చూసి మొగని మెప్పు ఉంది పొద్దంతా పని చేసి పొద్దుగు కావచ్చి ఆ కాలి మంటతో పొయ్యి రాజేసేవు మగవాళ్ళ కన్నా నీకు మూడింతలా కష్టం ఎక్కువాయే కూలి డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువాయే ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయ తల్లి ఆడొల్లు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి పేగు తెంచుకొని పిల్లల గన్నావు పెంచావు పెళ్లిలు చేసి మురిసినావు సావు బతుకులల్లో సంసారం మీదినవు శాయతానయ్యిందాక బరువంతా మోసినవు ముసలిదాని వంటూ నిన్ను కసరించుకుంటారమ్మా నీ వయసు పండి నీ ఆశలెండి ఉత్త తొడి మూలే మిగిలేవమ్మా నడిచెట్టి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా ఆకురాలు ఉన్నట్టు కష్టాలు మర్చేవు ప్రేమలే పంచేవమ్మా ఈ కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలం ఏడుస్తావమ్మా ఈ బస్టుగల్లా ధర్మలేసిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా ఈ బస్టుగల్లా ధర్మలేసిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా ఈ అన్యాయం ఎదిరించలేసిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా జోహార్ తెలంగాణ అమరులకు